తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కుమారుడు రాయపాటి రంగాబాబు సంచలనమైన ఆరోపణలు చేశారు. ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజీనామా చేసిన అనంతరం తన పార్టీ కార్యాలయంలోని చంద్రబాబు నాయుడు ఫోటోను నేలకేసి కొట్టారు కెమెరాల ముందే. దాంతో చంద్రబాబు నాయుడు ఫోటో అద్దాలు మొత్తం ధ్వంసమైపోయాయి. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన రంగబాబు చంద్రబాబు నాయుడు నారా లోకేష్పై తీవ్ర విమర్శలు చేశారు. తెలుగుదేశం పార్టీ ఒక రాజకీయ పార్టీ కాదు, అది ఒక దోపిడీ సంస్థ, కుటుంబ దోపిడీ కోసం పనిచేస్తున్న సంస్థ అని కూడా ఆయన ఆరోపించారు. తప్పనిసరి పరిస్థితుల్లోనే తాము గతంలో తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత ఎంతగా చిత్రహింసలు పెట్టారో మాకు తెలుసు. 150 కోట్ల రూపాయలు తీసుకున్నారు. పోలవరం ప్రాజెక్టులో తమను సర్వనాశనం చేశారు. సోమవారం పోలవరం అంటారు కానీ అంతా ఒక పచ్చి అబద్ధం. నారా లోకేష్, చంద్రబాబు ఒకరికి తెలియకుండా ఒకరు డబ్బులు తీసుకున్నారని కూడా రంగబాబు ఆరోపిస్తూ ఉన్నారు. ఎవరెవరు ఎంతెంత తీసుకున్నారో కూడా లెక్కలున్నాయని కూడా ఆయన చెబుతూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అది ఒక బేవర్స్ పార్టీ, అసలు రాజకీయ పార్టీనే కాదు, పచ్చి బోగస్ పార్టీ. ప్రజల కోసం నడపడం లేదు, వారి కోసం, వారి కుటుంబం కోసం, వారి కుటుంబ వ్యాపారాల కోసం నడుస్తున్న ఒక సంస్థ మాత్రమే తెలుగుదేశం పార్టీ. 2014 నుంచి 2019 వరకు చాలా దగ్గరగా తెలుగుదేశం పార్టీలో తాను వ్యవహారాన్ని గమనించానని కూడా ఆయన చెబుతున్నారు. అసలు నారా లోకేష్ మంగళగిరికి ఎందుకు వచ్చారు? నారా లోకేష్ సొంతూరు రాయలసీమ కదా, దమ్ముంటే రాయలసీమలో ఎందుకు పోటీ చేయడం లేదు? గత ఎన్నికల్లో రాయలసీమలో కేవలం 3 స్థానాలు మాత్రమే ఎందుకు గెలుచుకున్నారని కూడా ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో మంగళగిరిలో నారా లోకేష్ ఎలా గెలుస్తారో నేను చూస్తా అంటూ రంగబాబు సవాల్ చేశారు. గతంలో తాను అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కావచ్చు, కాండ్రు కమలాన్ని గెలిపించుకునేందుకు మంగళగిరి నియోజకవర్గంలో స్వయంగా తాను ఎలక్షన్ చేశాను, అక్కడ క్యాంపెయిన్ చేశాను, ప్రచారం చేశాం. కాబట్టి తనకు మంగళగిరిలో అనుభవం ఉంది. ఈసారి నారా లోకేష్ మంగళగిరిలో ఎలా గెలుస్తారో నేను కూడా చూస్తా అంటూ ఆయన సవాల్ చేశారు. ఎవరిని కోసినా ఒకటే రక్తం వస్తుంది. పదే పదే సామాజిక కోణం, సామాజిక వర్గం అని అంటున్నారు తెలుగుదేశం పార్టీలో. కృష్ణా గుంటూరు జిల్లాలో కమ్మవాళ్ళని లేపుతున్నారు, డబ్బులు తీసుకుంటున్నారు అని కూడా రంగబాబు ఆరోపించారు. సో మొత్తం మీద అయితే చాలా ఆగ్రహంగా ఇన్ని రోజులు ఉన్నట్టున్నారు. ఆయన ఒకటేసారి కట్టలు తెంచుకునే ఆగ్రహం. చంద్రబాబు నాయుడు ఫోటోని నేలకేసి కొట్టి ధ్వంసం కూడా చేశారు. మంగళగిరిలో నారా లోకేష్ను ఓడించి తీరుతా అని కూడా ఆయన చెప్తూ ఉన్నారు. సో ఈ పరిణామాలన్నీ చూస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీలో కూడా ఏది సవ్యంగా లేదు. చాలా వ్యవహారాలు లోన ఉన్నాయి. ఇంకా టికెట్లు వస్తాయని కొందరు ఆశిస్తూ అక్కడ ఉండవచ్చు. టికెట్లను అనౌన్స్ చేయడం ప్రారంభిస్తే, అభ్యర్థుల ఎంపికను ప్రారంభిస్తే అప్పుడు చాలామంది కోపంగా బయటకు వచ్చే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి.